అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. మోకాళ్ళ నొప్పులు ఈరోజు ఎంతో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరము కొత్త పేషెంట్లు మోకాళ్ళ నొప్పులతోటి, కొత్త కంప్లైంట్లతోటి, కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ తోటి, కొత్త సందేహాలతోటి మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉన్నారనమాట. అయితే ఎందుకు ఈ కొత్త ప్రాబ్లమ్స్, కొత్త సందేహాలు, కొత్త కష్టాలు వస్తున్నాయనే దాని గురించి V9 హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇటువంటి పేషెంట్లు కానీ వస్తే 20% డిస్కౌంట్ కానీ, ఉచిత కన్సల్టేషన్ కానీ ఇస్తున్నారు. సో దానిని మీరందరూ వినియోగించుకొని మీరు కొత్త చికిత్సా విధానాలని తీసుకొని ఇబ్బంది లేకుండా ఉండాలనేది మా V9 హాస్పిటల్స్ యొక్క సంకల్పం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏమిటంటే, ఈ మోకాళ్ళ నొప్పులకి నూతనంగా వచ్చిన చికిత్సా విధానాలు ఏదైనా ఉన్నాయా? ఒకటి, చికిత్సా విధానాన్ని ఎవరైనా ఎట్లా చూస్తారంటే 3 రకాలుగా చూస్తారు. ఎఫర్టబుల్గా ఉండాలని చూస్తారు, త్వరితగతిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి తొందరగా రిజల్ట్ రావాలని చూస్తారు, ఎఫెక్టివ్గా ఉండాలని చూస్తారు. సో దీన్నే సేఫ్టీ, ఎఫికసీ, ఎఫర్డబిలిటీ, ఈ 3 క్యారెక్టర్స్ ఫిల్ అయ్యే ట్రీట్మెంట్ ఒకటి ఏమిటంటే ప్లాస్మా థెరపీ లేదా రీజనరేటివ్ థెరపీ లేదా PRP థెరపీ. ఇది అనేది ఎంత ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చిందంటే, దాదాపు కరెక్ట్గా తీసుకున్న పేషెంట్లలో, కరెక్ట్గా ఫాలో అయిన పేషెంట్లలో కరెక్ట్ డాక్టర్ కానీ ఇచ్చి ఉంటే 90 నుంచి 95% సక్సెస్ రేట్ ఉన్న ట్రీట్మెంట్ ప్లాస్మా థెరపీ. మరి ఎవరు తీసుకోవాలి ప్లాస్మా థెరపీ అని ఒక్క విషయానికి మనం అబ్జర్వ్ చేస్తే, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, అరుగుదలలో జరిగేది ఏమిటంటే కార్టిలేజ్ పోవడము, కార్టిలేజ్ లోపల క్రాక్స్ రావడము, తర్వాత జాయింట్ హెల్త్ పాడైపోవడము. సో ఇది ఎర్లీ స్థాయిలో ఉంటే, ఎర్లీ స్టేజ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే వాళ్ళకి ప్లాస్మా థెరపీ బాగా ఉపయోగపడుతుంది. కార్టిలేజ్ ఒక స్థాయి అరిగిపోయిన తర్వాత, 4వ స్థాయికి చేరిన తర్వాత, అంత కార్టిలేజ్ అరిగిపోయిన తర్వాత ప్లాస్మా థెరపీ ఎక్కువగా ఉపయోగపడదని చెప్పవచ్చు. అది చెప్పడం కన్నా అని ఎక్కువ రోజులు ఉపయోగపడదు అని చెప్పడం చాలా సులభమైన మార్గము, లేకపోతే సులభమైన సమాధానం. ప్లాస్మా థెరపీ ఎర్లీ స్టేజ్ ఆస్టియో ఆర్థరైటిస్లో తీసుకుంటే మాత్రము ఎక్కువ రోజులు పనిచేస్తుంది, సులభంగా పనిచేస్తుంది, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, తర్వాత ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. అందుకని ఎటువంటి అపోహలు లేకుండా ప్లాస్మా థెరపీ ఎర్లీ స్టేజ్ ఆస్టియో ఆర్థరైటిస్లో తీసుకోవడం అనేది చాలా మంచిది.